నమస్కారం ఫ్రెండ్స్, ప్లీజ్ సపోర్ట్ చేయండి. పేదవాడి కష్టానికి గుర్తించండి. ఒకరి నుండి ఒకరికి లింక్ ఉంటేనే దేశం బాగుపడుతుంది. కింది స్థాయి నుంచి ప్రతి ఒక్కరు కష్టపడితేనే దేశానికి అనేది ఆదాయం వస్తుంది. అందరూ ఒకరే కష్టపడితే ఆదాయం రాదు. ప్రతి ఒక్కరు కష్టపడితేనే దేశానికి అభివృద్ధి, ఆదాయం. అందుకే ప్రతి ఒక్కరిని సపోర్ట్ చేయండి. తప్పుగా మాట్లాడుంటే క్షమించండి. అయితే ఇంతకుముందు నాకు పోర్టల్లో ఆర్డర్ వచ్చింది. ఆర్డర్ వచ్చేసి పికప్ పాయింట్ ఏమో 6 కిలోమీటర్స్ చూపిస్తుంది. ఆర్డర్ క్యాన్సిల్ అయింది. ఆ పార్ట్నర్ యాజ్ విల్ సారీ దట్ యువర్ ఆర్డర్ వాస్ క్యాన్సల్డ్. దేర్ ఈజ్ నో గుడ్ విల్ అగైనెస్ట్ ఫర్ ద క్యాన్సలేషన్ ఆర్డర్. కీప్ గోయింగ్ డూయింగ్ మోర్ ఆర్డర్స్ టు ఎర్న్ మోర్. అట్లా అంటుంది కదా. మరి ఆన్లైన్లో ఉంటే 24 గంటలు ఆన్లైన్లో ఉంటే ఆ డాలర్ ఏమో తక్కువ ఇస్తున్నాడు. తీరా ఇచ్చే ఆ డాలర్ కస్టమర్ ఇష్టం వచ్చినట్లు క్యాన్సిల్ చేస్తున్నా, ఇష్టం వచ్చినట్లు బుక్ చేస్తున్నాడు. కస్టమరు యువతల కష్టపడేటోనికి ఆదాయం ఉంటేనే తన బండిని కాపాడుతాడు, తన సంసారాన్ని కాపాడుతాడు, ప్రభుత్వానికి ఇంత అంత ఆదాయం ఇవ్వగలుగుతాడు. అలాంటిది డ్రైవర్తోనే ఆట ఆడుకుంటే ఆయన ఏం సంపాదిస్తాడు? తిరగడానికి డీజిల్ ఖర్చు అవుతుంది, టైం వేస్ట్ అవుతుంది, డ్రైవర్కు నష్టమే కదా. నష్టపోతున్నాడు డ్రైవర్. అర్థం చేసుకోవాలి కస్టమర్. నెససరీ ఉంటేనే బుక్ చేయాలి, అన్నెససరీ బుక్ చేయరాదు. అవసరం ఉంటేనే బుక్ చేయాలి, లేకపోతే బుక్ చేయరాదు. టైంపాస్కు బుక్ చేస్తే, మాతో టైంపాస్ చేస్తే కస్టమర్కు పెనాల్టీ పడాలి, చాలా కఠినమైన పెనాల్టీ పడాలి. క్యాన్సల్ చేసిండు అనుకోండి, 500 రూపాయలు 100% పెనాల్టీ వేయాలి. ఎందుకంటే అన్నెససరీ బుక్ చేసిండు. ఎందుకు మాకు టైం వేస్ట్ చేస్తున్నాడు? ఎట్లా ఇప్పుడు మేము తప్పు ఉందా? మాది ఏమైనా తప్పు ఉందా? ఆన్లైన్లో ఉన్నామంటే ఆర్డర్ కంప్లీట్ చేయడానికే ఆన్లైన్లో ఉన్నాం. మేము టైంపాస్ కోసం రాలేదు. మేము అప్పులు చేసి టైంపాస్ కోసం ఆన్లైన్లోకి రాలేదు. అప్పులు చేసి పోర్టల్లో జాయిన్ అవ్వలేదు. అప్పులు చేసి వెహికల్ కొనలేదు. అప్పులు చేసి గవర్నమెంట్ ట్యాక్స్ కడతలేము. ప్రతిదీ అప్పు చేసేది ఎందుకు? మాకు కూడా ఎక్కువైందా? లేదంటే మాకేమో డబ్బులు పుణ్యానికి వస్తాయా? మాకేమన్నా టైం 24 గంటల బదులు 48 గంటలు ఉందా? చెప్పండి. మీరే నిర్ణయం తీసుకొని మీరు సరైన హక్కు మాకు కల్పించాలి, సరైన న్యాయం జరిపించాలి. అయితే ఆర్డరు క్యాన్సిల్ అయింది. అయితే పోర్టల్లో చూడండి, ఇగో 0 అవర్స్ స్టార్టింగ్ బుకింగే, ఫస్ట్ బుకింగే క్యాన్సిల్. 0 అవర్స్ కంప్లీషన్ స్కోరు 100 రావాలి. బట్ ఎంత ఇస్తాడో చూడాలి క్యాన్సిల్ చేసినందుకు. కస్టమర్ క్యాన్సిల్ చేసినందుకు, కస్టమర్ ఏ రీజన్ వల్ల క్యాన్సిల్ పెట్టిండో చూద్దాం. షార్ట్లోకి వెళ్ళిన తర్వాత లోడ్ అవుతుంది. చూడండి, చార్ట్ ప్రారంభము. ఆర్డర్ రద్దు విచారణ దాని మీద క్లిక్ చేస్తే కస్టమర్ కారణం వల్ల అని పెట్టండి. మరి కస్టమర్ కారణం వల్ల పెడితే మాకు 100% పెనాల్టీ పడాలి కస్టమర్కి. బట్ మాకు కూడా బెనిఫిట్ ఉండాలి. వన్స్ మాకు ఆర్డర్ వచ్చిందంటే మేము మా తరఫున కంప్లీట్ చేయకపోతే అది సమస్య ఉండాలి. బట్ కస్టమర్ నుండి కంప్లీట్ చేయలేదు కాబట్టి, అది కస్టమర్ కారణం ఉంది కాబట్టి మాకు పెనాల్టీ మాకు ఇవ్వాలి, డబ్బులు ఇవ్వాలి, కస్టమర్కి పెనాల్టీ పడాలి. అంటే ఈ యాప్ వల్ల, ఈ కస్టమర్ బుక్ చేయడం వల్ల నేను అసంతృప్తిగా ఉన్నాను అని క్లిక్ చేస్తున్నా. చూడండి, ఓకే, అసంతృప్తి. నా రెస్పాన్సిబిలిటీ పోర్టల్కి పోయింది, అయినా వాళ్ళు మనకు కరెక్ట్ న్యాయము జరిపిస్తలేరు, కరెక్ట్ సమాధానం ఇవ్వడం లేదు. ఈ విధంగా అయినా కూడా పోర్టల్ మనకు సమాధానం, అంటే మనం పెట్టింది వాళ్ళకు సంబంధం లేదు, మనం అవసరమే లేదు, అయినా మనల్ని ఎందుకు జాయిన్ చేసుకుంటున్నాడు? అయినా మన కస్టమర్ని తీసుకోవడానికి ఎందుకు ఆన్లైన్లోకి పెట్టిండు, యాప్ ఎందుకు పెట్టిండు? ఇటు ఇద్దరికీ న్యాయం జరగాలి కదా. ఇటు కస్టమర్కు న్యాయం జరగాలి, ఇటు డ్రైవర్కు న్యాయం జరగాలి. ఇక్కడ అన్యాయం అయ్యేది డ్రైవర్. అటు కస్టమర్ అవుతాడు, పోర్టరోడ్ అవుతాడు, ఇద్దరు సంపాదిస్తున్నారు. మనం మాత్రమే, డ్రైవర్ మాత్రమే అన్యాయం అవుతున్నాం. ఏ విధంగా అన్యాయం అవుతున్నాము? వెహికల్ కొనడానికి అప్పు తెస్తున్నాము, వెహికల్ ఈఎంఐ కట్టడానికి అప్పు తెస్తున్నాము, వెహికల్ మెయింటెనెన్స్ చేయడానికి అప్పు తెస్తున్నాము, మనము బ్రతకడానికి కూడా అప్పే తెస్తున్నాం. మొత్తానికి అప్పు తెస్తున్నాం. వెహికల్ తెచ్చింది అప్పు తీర్చడానికి. బట్ వెహికల్ మీద అప్పు తేవడం ఏంది? వెహికల్ ఉన్నది సంపాదించి అప్పులు తీరవడానికి.
వెహికల్ అప్పులు చేయడానికి కాదు, వెహికల్ పెట్టుకొని కూడా ఇంకా అప్పులు చేస్తున్నామంటే అది ఉండడం ప్రభుత్వం మనకు సపోర్ట్ చేయదా? న్యాయాలు మన కోసం చట్టాలు లేవా? మనకు అన్యాయం జరుగుతుంది, ఇంత అన్యాయం జరుగుతుంది. అయిన ఈ అన్యాయం మీద స్పందించండి ప్లీజ్, దయచేసి. తప్పుగా మాట్లాడుంటే క్షమించండి. దయచేసి మాకు సపోర్ట్ చేయండి, న్యాయం ఉన్నది అనిపిస్తే నా వాగ్దానం, నా వాదనలు. థ్యాంక్ యూ.